హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ తోటి అయితే మేము ముందుకు వచ్చానండి. ఏంట్రా కనుక ఏలూరులో ఒక ఎలా అంటే టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఏలూరు అనగానే టీడీపీకి బలమైన పునాది ఉంది అక్కడ అంటుంటారు. లేదా అదే ఏలూరులో టీడీపీ తెలుగుదేశం గొప్ప నాయకుడు ఎవర్రా అంటే కనుక మాగంటి బాబు గారు అని చెప్పగానే చెప్తారు. కాబట్టి అలాంటి మాగంటి బాబు గారు ఒక భయంకరమైన లేదా ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఏంట్రా అంటే అది ఏమీ లేదు, వైసీపీలో చేరబోతున్నారు, వైసీపీలో జంప్ అవబోతున్నారు అని అయితే కనుక మాట్లాడుకుంటున్నారు. ఇది అందుకనే బ్రేకింగ్ న్యూస్ అని అన్నమాట. ఎందుకంటే మాగంటి బాబు గారు అసలు వేరే పార్టీలో దేంట్లోకి వెళ్ళినా బ్రేకింగ్ న్యూసే. పైగా ఈ టైంలో అంటే ఎలక్షన్ నీకా నాకా నిక్కా మూమెంట్లో ఉన్న ఈ టైంలో మాగంటి బాబు గారు వైసీపీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆయన అసలు ఎందుకని వైసీపీలోకి వెళ్ళాలనుకుంటాడు? టీడీపీ కంచుకోట, టీడీపీకి బలమైన ఒక పిల్లర్ లాంటాడు ఏలూరులో. అలాంటి మాగంటి బాబు ఎప్పటి నుంచో ఏంటి ఆల్రెడీ తెలుగుదేశంలో ఎంపీగా చేశారు. గతంలో చూస్తే కాంగ్రెస్ ఎంపీ చేసినట్టుకి తెలుగుదేశంలో ఎంపీగా చేసి ఒకసారి మరలా 2019 ఎన్నికల్లో ఓడిపోయి మరలా టిక్కెట్ ఆశించినటువంటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఎందుకని వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు? అతన్ని అంతలా కలిసివేసినటువంటి సన్నివేశం ఏంటి? లేదా అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే పార్టీని వీడి పార్టీలోకి వెళ్ళడానికి గల బలమైన కారణం ఏముంటుంది అని ఆలోచించే బదులు నాది రిక్వెస్ట్ మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవ్వాలి. అలాగే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి కూడా ప్లీజ్. ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, ముందు లైక్ చేయండి. అలాగే ఏలూరు ఎంపీ మాజీ ఎంపీ మాగంటి బాబు ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక తను అంతలా బాధ పెట్టింది ఏంటంటే కనుక అక్కడ ఏలూరులో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ధర్మంలో భాగంగా పొట్ట మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం టిక్కెట్ జరిగింది ఎంపీగా. ఎందుకురా అసలు పొట్ట మహేష్ యాదవ్కే టీడీపీ బీజేపీ జనసేన కలిపి ఎందుకు ఇచ్చినారా ఎంపీగా అభ్యర్థి అంటే కనుక అదే ప్లేస్లో ఏలూరులో కుల సమీకరణాలతోటి, కుల రాజకీయాలు అంటాం కదా, సో అలాగా కుల సమీకరణతోటి ఏ కులపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారో బేరీజ్ చేసుకుని లెక్కలు వేసుకొని అలాగే ప్రత్యర్థి ఎవరో చూసి ప్రత్యర్థి ఏ కులానికి సంబంధించిన వారో చూసి ఆ కులపు అభ్యర్థిని దించడం ఇప్పుడు రాజకీయాల్లో పరిపాటి అయిపోయింది. సో అదే రకంగా ఆ స్ట్రాటజీతోనూ ఆ ఆలోచనతోనే పొట్ట మహేష్ యాదవ్కి అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్లేస్లో ఆయన్ని వైసీపీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రత్యర్థిగా దించేవాడు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళై ఉండాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పొట్ట మహేష్ యాదవ్ను తీసుకొచ్చి ఇక్కడ ఏలూరు ఎంపీగా సీట్ ఇవ్వడం జరిగింది. ఇది జీర్ణించుకోలేనటువంటి ఎవరైతే మాగంటి బాబు కానీ ఆయన వర్గం కానీ ఆయన అనుచర వర్గం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కొన్ని నాయకులు కానీ టీడీపీలో బలమైన నాయకులు కానీ దీన్ని ఏమాత్రం ససేమిరా జీర్ణించుకోలేకపోయారు. సమీకరణాలు ఏముందంటే మేము నిలబడితే ప్రజలే ఓట్లేస్తారు, మా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, మేము ఇక్కడి నుంచి గెలిచి తీరుతాం, మా విజయం ఇక్కడ చాలా బలంగా ఉంది అని అయితే కనుక తమ వాదన వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అవేమి పట్టించుకోకుండా కాబట్టి అక్కడ ఏ సామాజిక వర్గం అయితే అభ్యర్థి ఉన్నారో ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గాన్ని అభ్యర్థి అయి ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకుని పొట్టా మహేష్ యాదవ్ని అక్కడ వేయడం జరిగింది. అది ఒప్పుకోలేని, అది జీర్ణించుకోలేని కొంతమంది తెలుగుదేశం నాయకులు అయితే కనుక అప్పటి నుంచి పార్టీలోంచి స్తబ్దుగా ఉన్నారు, సైలెంట్ అయిపోయారు అన్నమాట వాస్తవమే. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా అయితే అంటే అక్కడ చాలా లోకలోకలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి జరిగి పెచ్చిమీరు ఇప్పుడు బయటపడిపోయింది అనమాట, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు మాగంటి బాబు డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక అక్కడ ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడమే, ఇదే బలమైన కారణం. సో ఇది ఏమైందంటే కనుక వైసీపీలోకి వెళ్ళిపోవడం 100% ఖాయం చేసుకున్నారు, వెళ్ళిపోతారు అని అయితే మాట్లాడటం జరిగింది. కానీ గతంలో టీవీలకు కానీ అలాగే కొన్ని ప్రముఖ ఛానల్స్కి ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక ఏం మాట్లాడారంటే కనుక నా ఒంటిలో తుది శ్వాస ఉన్న వరకు నా ఉన్నంత వరకు నేను టీడీపీలోనే ఉంటానని ఆయన మాట్లాడిన మాటలు కొన్ని చాలా మటుకు ఉన్నాయి రికార్డెడ్గా. కాబట్టి అలాంటి ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతాడంటే ఏం మరి వెళ్ళిపోతాడని ఆల్రెడీ అయితే కనుక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తే కనుక ఇలాంటి టైంలో తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్న ఈ సమయంలో టీడీపీకి ఇది దెబ్బ మన మౌలిక కాదు కోలుకొని దెబ్బ అని నేనైతే అంటాను 100%. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఎవరంటే కనుక అంటే మాగంటి బాబు గారికి అక్కడి నుంచి ఏలూరు ఎంపీగా టిక్కెట్ రాకపోవడానికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడు అని అయితే కనుక మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే కనుక ఏలూరు మొత్తం రాజకీయం మొత్తం యనమల రామకృష్ణుడి మీద తిరుగుతుంది అని అయితే కనుక మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు యనమల రామకృష్ణుడికి ఈయనకి ఉన్న మధ్యలో ఉన్న ఆ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో దాని ద్వారానే యనమల రామకృష్ణుడు ఈయనకి కూడా టిక్కెట్ రాకుండా చేశారు
అనేది కానీ మాట్లాడడం జరిగింది. సో ఏదైతేనండి తన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తన అభిమానులు, తన కార్యకర్తలు, తమ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడాను చాలా బాధపడ్డారు. అందుకనే టీడీపీకి దూరంగా ఉన్నారు. దూరంగా ఉంటూనే ఒక డెసిషన్ తీసుకోవాలి, రానున్న ఎన్నికల్లో మనం చెప్పేసి నిర్ణయం తీసుకుని వైసీపీలో చేరతారనేది కనుక భయంకరమైన వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. అది నిజమే అని 90% అయితే కనుక మనం కూడా నమ్మొచ్చు. కాబట్టి ఏమో చెప్పలేం, రాజకీయం అంటే ఏదైనా జరగవచ్చు ఏ టైంలో సార్. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, రాజకీయ ఎన్నికల తంత్రంలో మనదైన శైలిలో కొన్ని వార్తలు అయితే కనుక మేము ముందుకు తీసుకొస్తున్నా. కాబట్టి మంచి చెడులు విశ్లేషించి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని కొన్ని సమీకరణాలు తీసుకుని మ్యాక్సిమం 90% జెన్యూనిటీ ఉండే వార్తలు అయితే కనుక మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ నమ్మకం నాకు ఉంది. మరింత బలంగా నన్ను మీరు ముందుకు తీసుకెళ్తారని, అందు గురించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.